నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో మరో 7 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఆరోగ్య శాఖలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్న మంత్రి సత్యకుమార్. వైసీపీ పాలకులు చేసిన పాపాలే ఆరోగ్య శాఖను పట్టి పీడిస్తున్నాయని ఆగ్రహం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలోని 7 విమానాశ్రయాలను 14కు విస్తరించాలి అనేది తమ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై సీఎం చంద్రబాబుతో సమీక్ష చేసినట్టు తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే తమ శాఖ తరపున సహకారం అందిస్తామన్నారు. శ్రీకాకుళం, దగదత్తి, కుప్పం, నాగార్జున సాగర్ లో విమానాశ్రయాల ఏర్పాటుకు గుర్తించినట్లు మంత్రి వివరించారు. మాక్సిమం సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పే ఆలోచనతో మేము కూడా ఆయనకి హామీ ఇచ్చాం. మరి భవిష్యత్తులో ఎందుకనంటే ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సుమారు 16% గ్రోత్ రేట్తో ఈరోజు అభివృద్ధి చెందుతుంది. చాలా ఎయిర్పోర్ట్స్ నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీస్సులతో గత 10 సంవత్సరాలుగా 74 ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఈరోజు 157 చేసుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయాలన్న ఆలోచనతో మోదీ గారు కూడా మా అందరికీ ముఖ్యంగా గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్స్ని, ఏవియేషన్ని ఒక ఇంపార్టెంట్ సెక్టర్గా మేము భావించి మేము దాన్ని ముందుకు డ్రైవ్ చేయాలని ఒక యువ క్యాబినెట్ మంత్రిగా నేనైతే ఒక ప్రయారిటీగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నాం. స్టేట్స్ కూడా ఇలా ప్రోయాక్టివ్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను చెప్పుకోవాలి, ప్రోయాక్టివ్గా పర్సూ చేస్తుంది. సివిల్ ఏవియేషన్ని మా రాష్ట్రంలో ఎలా వినియోగించుకోగలం. సో అలాంటి ప్రోయాక్టివ్ స్టేట్స్ కూడా మాకు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మాకు కూడా యాడెడ్ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి దిశ నిర్దేశం చేసే విధంగా ఈ మీటింగ్ జరిగింది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఆయన కూడా టైం తీసుకొని మా మినిస్ట్రీకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మరి అలాగే మా అధికారులందరూ కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలవడంతో పాటు మా మినిస్ట్రీ తాలూకు విషయాలన్నీ కూడా చెప్పారు. దీనికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఏదైతే ఈరోజు రివ్యూ మీటింగ్ వరకు జరిగిందో దాన్ని యాక్షన్ రూపంలో కూడా భవిష్యత్తులో కార్యాచరణ రూపంలో దాల్చడానికి కూడా మా వంతు ఎక్కడ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా ముందడుగు వేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కానీ ఇవన్నీ సాధ్యమైన కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఉంటుంది ఎయిర్పోర్ట్స్ నిర్మాణం? కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక ఎయిర్పోర్ట్ తయారు చేయాలి అన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పచెప్తే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచే మొత్తం అంతా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా మేము చూస్తూనే వచ్చాం. ఇదే పద్ధతిలో గతంలో అన్నీ కూడా జరిగాయి. సో ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. ఆర్థికంగా మీరు ల్యాండ్ కానీ పూలప్ చేసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇవ్వగలిగితే కేంద్ర ప్రభుత్వం తరపునే ప్రతి ఒక్క పైసా కూడా పెట్టి ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తామని చెప్పాం. కాబట్టి ఆ మోడల్లో ఖచ్చితంగా రాష్ట్రం మీద ఆర్థిక భారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం వాళ్ళు పొందొచ్చు. వైసీపీ పాలకులు చేసిన పాపాలే ఆరోగ్య శాఖను పట్టి పీడిస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచేందుకు 30 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో హెల్త్ డెస్క్లు ఏర్పాటు చేసి రోగులకు అందించిన వైద్యంపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలపై 104కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో అరగంట వ్యవధిలో అవుట్ పేషెంట్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో అందిన సేవలపై రోగుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరిస్తామని ఆయన తెలిపారు. దాదాపు 11,000 మంది డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ల కొరత ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు, ఉన్నా పని చేయట్లేదు, పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు. అదేవిధంగా కింది స్థాయిలో ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓల
పనితీరు, కొరత ఒకవైపు, పనితీరు, స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు, వీల్ చైర్లు పనిచేయట్లేదు, పనిచేసిన రోగులకు అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు, సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో శానిటేషన్ సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ మెరుగుపరుచుకోవాలి? చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది, ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు, సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు, డయాలసిస్ సెంటర్లలో మిషన్ చెడిపోయింది, టెక్నీషియన్ లేడు. చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది. బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి, మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు. ఉదాహరణకు కడప ఆసుపత్రికి ప్రతిరోజు వారి అవసరం 2.5 గ్యాలన్ల మంచినీరు అయితే 1 గ్యాలన్ మాత్రమే వస్తుంది. ఎక్కడో దూరంగా ఉండడం కారణంగా ఒక పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే 250 రూపాయల నుంచి 300 రూపాయలు, అంటే ఒక పేద ఆసుపత్రి చేయడానికి 300 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మహాప్రస్థానం దగ్గర నుంచి అంబులెన్స్ల కొరత, కనీసం ముఖ్య ఆసుపత్రులు 11 ఆసుపత్రులు జీజీహెచ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈ కొరత ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు, ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, 1 సంవత్సరం తర్వాత చేయగలిగిన పనులు ఏంటి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులు ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో తలుపులు లేవని చాలా పెద్ద, నేను చెప్తున్నా, పెద్ద విజయవాడ లాంటి చోట లేదా కాకినాడ లాంటి చోట బాత్రూమ్లు తలుపులు లేవు, మహిళలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంటే చిన్న విషయాలు, ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడైతే టాయిలెట్ల కొరత ఉందో లేదా సరైన నిర్వహణ లేదో వాటిని సరైన ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బొత్స వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా ఈ పోరుకు దూరంగా ఉండాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో బొత్సకు ఎదురు లేకుండా పోయింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినట్లు బొత్సకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు మెగా సంస్థకి అప్పగించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డయాఫ్రామ్ వాల్ కు నష్టం జరగడానికి గత ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాలే తప్ప ఏజెన్సీది ఎలాంటి తప్పు లేదన్నారు. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ల నుంచి వరద నీరు సుడులు తిరుగుతూ రావడం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని నిపుణులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు మెగా సంస్థకి అప్పగించనున్నారు. పోలవరం ఆలస్యంతో ఇప్పటికీ ఎంతో నష్టపోయామని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించాలన్న యోచనతో ఉన్నారు. అందుకే నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు డిజైన్లు ఆమోదించి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మల తెలిపారు. డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నప్పుడు 2022 మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినప్పుడు 29,000 చదరపు మీటర్ల వాల్ పనులను 390 కోట్లకు చేయడానికి మెగా సంస్థ ముందుకు వచ్చిందని, కానీ ఇప్పుడు మరమ్మతులు కాకుండా ఏకంగా 73,000 క్యూబిక్ మీటర్లతో కొత్తదే నిర్మించవలసి ఉందన్నారు. అవే ధరలతో చేయడానికి మెగా సంస్థ అంగీకరించడంతో నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి అవుతుందని అధికారులంతా అభిప్రాయపడినట్లు మంత్రి నిర్మల తెలిపారు. డయాఫ్రామ్ వాల్ నష్టం జరగడానికి గత ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాలే తప్ప ఏజెన్సీది ఎలాంటి తప్పు లేదన్నారు. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్లో నుంచి వరద నీరు సుడులు తిరుగుతూ రావడం వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని
నిపుణులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2021 కల్లా పోలవరం ద్వారా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ప్రవహించి ఉండేవి. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో ఏదైతే అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఆ రోజు పీపీఏగా కానీ సిడబ్ల్యూసీ కానీ హెచ్చరించినా కూడా పెడచెవిని పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు ఏజెన్సీని ఏకపక్షంగా రద్దు చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడంతో 2020లోకి వచ్చినటువంటి వరదల వల్ల ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది. ఇది ప్రభుత్వ తప్పిదమని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనందరికీ తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఆ 2019, 2024 5 సంవత్సరాల గత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తాం మాట నుంచి 20-30% వెనక్కి వెళ్ళిపోయి విధ్వంసానికి గురైనటువంటి స్థితిలో మొన్న 2024లో ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మరి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ప్రభుత్వం ఉందో పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన మనం పూర్తి చేయాలి, పోలవరం కళని సాకారం చేయాలనేటువంటి ఆలోచనతో మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఆయన ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు మీద పర్టికులర్గా ఏదైతే మన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మరి పాటిల్ గారిని కూడా 2 సార్లు కలవడం మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా మరి ఈ యొక్క మంత్రి గారితో కూడా డిస్కషన్, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సిడబ్ల్యూసి, పీపీఏ ఈ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరితోటి కూడా మరి సుమారు గంటకు పైగా మరి సమాలోచనలు డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఏదైతే రేపు సీజన్ మరి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్ పాడవకుండా, సీజన్ నష్టపోకుండా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతంగా పూర్తి చేయడానికి ఆ యొక్క డిజైన్స్ని అన్నింటినీ కూడా అప్రూవల్ చేసుకుని ముందుకెళ్లాలనేది ఒకటి, దానికి కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని చేయాలనేటువంటిది ఒకటి ప్రథమంగా డిస్కషన్. అదేవిధంగా రెండవది మేజర్గా ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే నష్టపోయామో, విధ్వంసం గురైందో దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఆల్మోస్ట్ ఆల్ గతంలోనే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా ఎవరైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా సేఫ్టీ, డ్యామ్ సేఫ్టీ నిమిత్తం కొత్త డయాఫ్రమ్ వాళ్ళకి వెళ్ళడమే శ్రేయస్కరం అని ఏదైతే సూచిందో దానిలో భాగంగా ఈరోజు మెయిన్గా డిస్కషన్లో కూడా ఆ కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయాలని అనుకున్నప్పుడు ఏదైతే మరి ఓల్డ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానితో కంటిన్యూ చేయడమా లేకపోతే న్యూగా కొత్తగా టెండర్లకు వెళ్ళడమా అనేది కూడా డిస్కషన్ నడిచినప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంగా, ఎందుకంటే గతంలో అట్లా ఏజెన్సీలు మార్చడం వల్ల మరి ఆ రోజు పీపీఏ, సిడబ్ల్యూసీ కూడా హెచ్చరిక కూడా, ఎందుకంటే ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు చేస్తే రేపొద్దున ఆ యొక్క నాణ్యత విషయంలో కానీ భద్రత విషయంలో కానీ ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుందని లాస్ట్ టైమే క్వశ్చన్ రావడం జరిగింది. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్స చేసి మరో మైలురాయిని చేరుకుంది. డాక్టర్ ఇషాన్ అయినపూరి నిర్వహించిన కేసు ఏఓఐ వద్ద పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్లో గణనీయమైన విజయానికి పత్రికగా నిలిచింది. విజయవాడ, గుంటూరు, వైజాగ్ రీజియన్ లో 12 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల తరువాత విజయవంతమైన కేసుతో మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో తనదైన ముద్ర వేసింది. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించే మీడియా సమావేశంలో ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ అయినపూరి మాట్లాడుతూ ఎస్కే అఖిల్ అనే 12 సంవత్సరాల బాబుకు తొడెముక యొక్క దిగువ భాగంలో ఆస్టియోసార్కోమా అనే ఒక రకమైన ఎముక క్యాన్సర్. ఇది సాధారణంగా ఎముకలను ఏర్పరిచే కణాల్లో మొదలవుతుందన్నారు. సాధారణంగా పొడవాటి ఎముకలను ప్రధానంగా కాళ్ళలో, మరీ ముఖ్యంగా మోకాళ్ళ చుట్టూ ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ యువ రోగికి కస్టమ్ మేడ్ ప్రొసెసిస్తో లిమ్స్ స్వాలేజ్ సర్జరీ ఉత్తమ ఎంపిక అని, మేము అతని అవయవాన్ని రక్షించగలము మరియు అతని భవిష్యత్తు ఎదుగుదలకు తగిన పరిష్కారాన్ని అందించగలగడం నమ్మశక్యం కానిది. ఈ ఫలితం అధునాతన వైద్య సాంకేతికతో క్లినికల్ నైపుణ్యాన్ని
కలపడం యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది అని అన్నారు. ఈ చికిత్స ఫలితం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కేసు అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణను అందించడంలో ఏఓఐ యొక్క అధునాతన సామర్థ్యాలను ఉదాహరిస్తుందన్నారు. విజయవాడలో ఇటువంటి అధునాతన చికిత్స ఎంపికలను అందించగల మా సామర్థ్యం ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను స్థానికంగా అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. తదనంతరం అఖిల్ తల్లి మాట్లాడుతూ అద్భుత రీతిలో డాక్టర్ల సహకారంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారని, తమ బాబు కోలుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. కన్నా బాబుకి ఒక 10 సెంటీమీటర్స్ ఎక్కువ ఇస్తారండి. అంతకన్నా ఎక్కువ వస్తే పటిష్టత ఉండదండి. మనం వేసిన బొయ్యకది ఏదైతే ఉందో అంత పటిష్టత ఉండదు. మనకేంటంటే వాళ్ళ ఫాదర్ హైట్ పరిగణనలోకి తీసుకొని బాబు ఆల్రెడీ 156 ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ 162, అంటే ఒక 4 నుంచి 5 సెంటీమీటర్ల తేడా ఉంది ఇద్దరికి. సో మనం అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 10 సెంటీమీటర్లు ఇచ్చామండి. అది కాకుండా ఒక్క బొయ్యక దగ్గర 10 కాదు కదండి, కింద బొయ్యక మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. ఆ గ్రోత్ ప్లేట్స్ పెరుగుతాయి కదా, సో మనకి 10 అనేది ఇంకా ఎక్స్ట్రానే మిగులుతుందండి. సో 10 అనేది మనం మ్యాక్సిమం. సో అదేమి ఒక్క బొయ్యక దగ్గర లెంత్, తొడ బొయ్యక దగ్గర లెంత్ మాత్రమే 10 పెంచుకోవచ్చు. కింద బొయ్యక టచ్ చేయలేదు కదండి, ఆ బొయ్యక పెరగచ్చు, మళ్ళీ పై బాడీ పెరగచ్చు. సో ప్రాబ్లం ఉండదండి, 10 సెంటీమీటర్లు సరిపోతుంది. కాలు నొప్పి చేసింది. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్తే 2 టాబ్లెట్లు ఇచ్చాడు, తగ్గల. ఎముకు డాక్టర్ దగ్గరికి అయితే 4 రోజులు కట్టేసారు. కట్టు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, అది మాకు తెలీదు. అందువల్ల వేరే హాస్పిటల్కి వెళ్తే 3 కీమోలు పెట్టారు. 3 కీమోలు పెడితే తగ్గల, కొంచెం లైట్ తగ్గింది. తర్వాత మేము ఇషాన్ సార్ దగ్గరికి వచ్చాం, అమెరికన్ హాస్పిటల్. ఇషాన్ సార్ దగ్గరికి వస్తే సుబ్బారావు సారు కీమో పెట్టారు. తర్వాత ఇషాన్ సారు సర్జరీ చేయాలి అని నాకు చెప్పకుండా మా నాన్న చెప్పారు. సర్జరీ చేసి అయిపోయిన తర్వాత బాగా నడుస్తున్నాను. అందరికీ, మన మీడియా మిత్రులందరికీ కోరుకునేది ఏమంటే, ఇటువంటిది ఎవరైనా వస్తే కనుక మన దగ్గర ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, మంచి అనుభవజ్ఞ డాక్టర్స్ ఉన్నారు. ఇవి ట్రీట్మెంట్ అంతా కూడా మన ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేసామండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీలో చేసాము, ఫ్రీగా చేసాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా వస్తే కనుక, ఇటువంటి సక్సెస్ ఏమైనా తెలిస్తే కనుక మిగతా వాళ్ళు వచ్చేటువంటివి మన దగ్గర అప్రోచ్ అయితే కనుక మనము మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలము. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అఘాత్యానికి పాల్పడ్డ నిందితులను వెంటనే కఠినమైన శిక్షను అమలు చేయాలని ఎన్ఆర్ఐ డాక్టర్స్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కలకత్తా ఆర్జికల్ వైద్యశాలలో రోగులకు సేవ చేస్తున్న జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా మంగళగిరి ఎన్ఆర్ఐ సీనియర్ జూనియర్ డాక్టర్లు 200 మంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుండి మంగళగిరిలోని బస్టాండ్ సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ డాక్టర్స్ మాట్లాడుతూ ఎంతో ఇష్టంగా సేవ చేసేందుకు వైద్య వృత్తిని ఎంచుకున్న మహిళలకు హాస్పిటల్లోని రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిత్య రోగులకు సేవలందించే డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆడవారికి రక్షణ లేకపోతే అర్ధరాత్రి ఒంటరిగా మహిళ ఎలా తిరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనకు తగిన న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఆపేది లేదని వారు హెచ్చరించారు. ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని, స్టూడెంట్ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 అవర్స్, 36 అవర్స్, 48 అవర్స్ డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము, ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఒక మనిషిగా, అట్లీస్ట్ ఒక విమెన్గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయటం జరుగుతుంది. ఓటు జాబితాలో మార్పులు 18 సంవత్సరాలు నిన్న వారు ఇంటింటికి సర్వేలో ఓటు నమోదు చేసుకోవచ్చని డి లక్ష్మీకుమారి తెలియజేశారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఏమైనా
సవరణలు ఉంటే ఫారం 8 ద్వారా దాఖలు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంయుక్త సవరణ సమావేశాన్ని ఓటర్ల నమోదు అధికారిని డి లక్ష్మీకుమారి నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం, జనసేన, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఉద్యోగ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారిని డి లక్ష్మి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SSR 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ నెల ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 18 తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి సర్వే కార్యక్రమం నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఈ సర్వేలో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని, ఫారం 6 అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఫారం 7, ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరొక పోలింగ్ స్టేషన్ వేరే నియోజక పరిధి నుండి 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్కు ఓటు బదిలీ చేసుకున్నటకు ఫారం 8 ద్వారా దాఖలు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఓటరు జాబితా ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారం అండి. 1/1/2025 అర్హత తేదీతో మరి ఒకసారి ప్రభుత్వం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందండి. ఆ నమోదు కార్యక్రమంలో భాగంగా అందరూ పొలిటికల్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారందరికీ కూడా ఆ విషయాన్ని మేము విధిగా తెలియపరచవలసి ఉంది. అందుకోసమని వారితో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. 1/1/2025 క్వాలిఫైయింగ్ డేట్తో మన ఓట్ల నమోదు కార్యక్రమము అనేది రేపు మంగళవారం 20వ తారీఖు నుంచి ఈ స్కెడ్యూల్ మొదలవబోతోందండి. మొదటిగా ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి ఇంటికి ఏదైతే BLOs ఉన్నారో ప్రతి పోలింగ్ స్టేషన్స్కి వారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిధిలో ఉన్న ఓటర్ లిస్టుని అంతటిని కూడా చెక్ చేసి ఆ ఓటర్ లిస్టు ప్రకారంగా ఉన్న వివరాలు కరెక్టేనా, అంటే ఆ ఇంట్లో ఇంకెవరైనా అర్హత కలిగినటువంటి ఓటర్లు మిగిలిపోయారా నమోదు చేసుకోవడానికి అన్ని వివరాలు సేకరిస్తారు. అలాగే ఆల్రెడీ ఆ ఓటర్లకు సంబంధించినటువంటి నమోదులో ఏదైనా తప్పులు ఉన్నాయా, ఏమైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటి సమాచారాన్ని సేకరిస్తారు. దాంతోపాటుగా ఆ ఓటర్లకు సంబంధించిన ఫోటోలు సరిగ్గానే ఉన్నాయా, వారిని ఓటర్ల ID కార్డ్ తీసుకొని వస్తే వారిని గుర్తించడం జరుగుతుందా, వారి ఫోటోలకు బదులుగా వాళ్ళకి సంబంధించిన ఆధార్లు కానీ ఇంకేదైనా ఫోటోలు అక్కడ ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేసి ఒకవేళ వారి ఫోటోలు సరిగా లేకపోయినట్లయితే నల్లగా ఉన్నా గుర్తించడానికి వీలు లేకుండా ఉన్న ఫోటోలను సరైన ఫోటోలను తీసుకుంటారు. అలాగే వాటి ఆ వివరాలు సేకరిస్తారు. దానికి ముందుగా 1/10/2024 ఈ సంవత్సరంలో మనం ఇంకొక పార్ట్ మిగిలిపోయిందండి. ఆ రోజుకి కనుక అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వివరాలు సేకరిస్తారు. ఇవి కాకుండా ఓటుగా పోలింగ్ స్టేషన్స్లో ఏదైనా ఆ ముఖపత్రంలో కానీ ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్లో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నట్లయితే ఆ వివరాలన్నింటినీ కూడా చూస్తారండి. దీంతోపాటు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని వాళ్ళు పరిశీలన చేసి ఏదైనా పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా లేనట్లయితే ఆ ప్రపోజల్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయడానికి తగిన విధంగా సమాచారం సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి 18-10 అక్టోబర్ వరకు ఈ ప్రక్రియ జరుగుతుందండి. ఇంటింటికి తిరిగే కార్యక్రమం. ఆ రోజు వరకు ప్రతి ఒక్క ఓటర్లు వాళ్ళ ఇంట్లో లభ్యంగా ఉండి వాళ్ళ ఓటర్ లిస్టులో ఇంకెవరైనా కొత్తగా ఇంట్లో నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నా, వాళ్ళ ఓటర్లో ఏదైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి నేను ఈ పత్రికా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి ద్వారా ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతోందండి. దీని తర్వాత ఈ 19-10 నుంచి 28-10 వరకు ఒక్కొక్కసారి ఈ చేసిన మార్పులన్నీ సరిచూసుకొని మేము 29వ తారీఖున ఓటర్ లిస్టుని అన్ని పోలింగ్ స్టేషన్స్లో ప్రచురించడం జరుగుతుందండి. ఆ ప్రచురించి